హాయ్ అండి. 'హరిహర వీరమల్లు' డే 1 కలెక్షన్ అండి. ప్రీమియర్స్ చేశారు. బుధవారం రోజునే నైట్ ఒక షో అయితే అన్ని థియేటర్‌లో వేయడం చూసాం మనమైతే. దాని కలెక్షన్‌లు కూడా చాలా హ్యూజ్ కలెక్షన్‌లొచ్చినియి. 'పుష్ప 2'ని బీట్ చేసిందని కొంతమంది అంటున్నారు. 'పుష్ప 2'నైతే అయితే బీట్ చేయలేదు గానీ సెకండ్ ప్లేస్‌లో ఉంది. ప్రస్తుతానికి ఏదైతే ప్రీమియర్ షోస్ ఉన్నాయో తెలుగు సినిమాల్లో చాలా సినిమాలకేసారు కదా! 'దేవరాకి' కూడా వేశారనుకుంటాను. కాపోతే ఈ సినిమాకొచ్చేసి ఆహ్, సెకండ్ ప్లేస్ అయితే వచ్చింది. 'పుష్ప 2'నే ఫస్ట్ ప్లేస్ అయితే ఉంది. కాపోతే దానికి టికెట్ రేట్ కూడా చాలా ఎక్కువున్నాయిలెండి. ఆ రోజుల్లో చూసుకుంటే నేను 1200 ఎంతో పెట్టి ఆ సినిమా చూసాను ప్రీమియరు. ఇది చూసుకుంటే మీకు 600, 700 రేంజ్‌లోనే ఉంటుంది. ఇంకా సింగిల్ స్క్రీన్‌లో అయితే ఇంకా తక్కువ అయితే రేట్ అయితే ఉండడం చూసాం 500 కూడా. కాబట్టి ఓవరాల్‌గా చూసుకుంటే టికెట్ ప్రైస్‌లో డిఫరెన్స్ అయితే ఉంది. దానివల్ల కొంచెం డిఫరెన్స్ వచ్చుండొచ్చేమో. సరే ఏదేమైనప్పటికైతే పవన్ ఫ్యాన్స్ అయితే ఆహ్, 'పుష్ప 2' దాటేసిందని మాట్లాడుకుంటున్నారు. ఇంకా చూసుకుంటే డే 1 కలెక్షన్‌లో ఏదైతే గురువారం అఫీషియల్‌గా హ్మ్. 5 షోలు వేశారు. సినిమా ఎలా ఉందని కొంతమంది పాజిటివ్ టాక్ వచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం డల్‌గా ఉంది. మనం ఇదే మాట్లాడుకున్నాం సినిమా గురించి. ఆ ఇంపాక్ట్ ఏం పెద్దగా అనిపించలేదు గానీ, ఉన్న అన్ని షోలు కూడా మంచిగానే రన్ అయినియి. మంచి ఆక్యుపెన్స్ తోటి ముందుకెళ్ళింది. సినిమా చూసుకుంటే ఆహ్, బుధవారం ప్రీమియర్స్‌తో కలుపుకొని ఆహ్, గురువారం తోటి కలెక్షన్‌లు కలుపుకొని మొత్తం చూసుకుంటే 48,00,00,000 దాకా అయితే నెట్ అయితే వచ్చింది. దాదాపు 68,00,00,000 దాకా అయితే 65,00,00,000 ఈ రేంజ్‌లో అయితే గ్రాస్ అయితే కనబడతా ఉంది. అతను కెరియర్ బెస్ట్ గ్రాస్ అయితే కనబడిందండి ఈ సినిమాతోటి. ఇంతకుముందు 'భీమల నాయక్' అనుకుంటా దాదాపు 58,00,00,000, 59,00,00,000 దాకా అయితే గ్రాస్ అయితే డే 1 అయితే కలెక్ట్ చేసింది. కానీ ఆ రోజు టికెట్ రేట్స్ తక్కువుంది. ఈరోజు చూసుకుంటే టికెట్ రేట్లు బాగానే ఉన్నాయి. మీకు మల్టీప్లెక్స్ చూసుకుంటే రూ. 500 టికెట్ ఉంది. నార్మల్ ఆసియన్ థియేటర్ అలాంటి వాటిల్లో చూసుకుంటే రూ. 300, రూ. 400 టికెట్ కూడా ఉంది. కాబట్టి టికెట్ రేట్లు ఆ రోజు చాలా తక్కువున్నాయి. చాలా అంటే చాలా తక్కువ రేట్లు ఆ రోజు ఇంప్లిమెంట్ చేసింది ఆంధ్రప్రదేశ్‌లో కూడా. ఈరోజు కొంచెం ఆ వెసులుబాటు ఉండటంతోటైతే ఆ ఎక్స్‌ట్రా ఏదైతే ఒక అయినప్పటికీ 'భీమ్లా నాయక్‌కి' మంచి ఊపొచ్చింది కదా! ట్రైలర్ చూడంగానే మనకు అర్థమైపోయింది 'భీమ్లా నాయక్' కాపోతే సినిమాలో ఇంకా రీమేక్ అన్న థాట్‌లో ఎళ్ళిపోయింది గానీ, లేకుంటే వేరే రేంజ్ సినిమా అది. ఆ టికెట్ రేట్‌తో కలిసి ఆ రోజే కలిసి 80, 90 కోట్లతో డే 1 కలెక్షన్‌లో వచ్చుండేయేమో. టికెట్ రేట్లు ఆ రేంజ్‌లో ఉంటే. కానీ ఈరోజు దీనికి టికెట్ రేట్లు ఉన్నప్పటికి గూడా మీకు 78 కోట్లకి తాగింది. మంచి కలెక్షన్‌లే చాలా రోజుల తర్వాత వచ్చాడు. చూడాలి మరి పబ్లిక్‌లో టాక్ అయితే డివైడ్ టాక్ వచ్చిందండి. అందరూ గూడా డివైడ్ టాక్ వచ్చింది. రివ్యూవర్స్ గాని అందరూ గాని డివైడ్ టాకే ఉంది. ఫస్ట్ హాఫు చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోయింది సినిమా. ఎవరు కంప్లెయింట్ చేయట్లేదు గానీ సెకండ్ హాఫ్‌లో వచ్చే సీజీలు, వీఎఫ్ఎక్స్‌లయితే కొంచెం అంతగా ఆకట్టుకునే విధంగా అయితే లేవనైతే అభిప్రాయపడుతున్నారు. అలానే సెకండ్ హాఫ్‌లో సినిమా డల్ అయిపోయిందని కూడా మాట్లాడుకుంటున్నారు. చూద్దాం మరి. ఇంకా చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి, ఈ వీకెండ్ దాకైతే ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు అనుకున్నాను నేను. డే 1తో చూసుకుంటే డే 2లో కలిసి డ్రాప్ అయితే కనబడుతుంది కలెక్షన్‌లో. ఎందుకంటే డే 1 ఫ్యాన్స్ ఉత్సాహంతోటి ముందు చూస్తారు కాబట్టి, ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి రావాల్సిన అవసరం ఉంది. శని, ఆదివారాల్లో మరి వచ్చే కలెక్షన్‌లు ఆ రోజు కూడా మీకు ఏది కూడా 10,00,00,000 తగ్గకుండా కంటిన్యూషన్‌గా వచ్చిందంటే 10, 15,00,00,000 వచ్చాయంటే రోజుకి ఒక మంచి కలెక్షన్‌లతోటి సినిమా అయితే ముందుకెళ్తుంది. చూద్దాం మరి. ఆల్రెడీ సక్సెస్ మీట్ కూడా ఆళ్ళు పెట్టుకున్నారు. చూడాలి మరి ఇంకేం జరుగుతుందో. ప్రస్తుతానికైతే ఫస్ట్ టైమ్ కలిసి పవన్ కళ్యాణ్ వచ్చారంట సక్సెస్ మీట్‌కి. సరే ఏదేమైనప్పటికైతే ప్రస్తుతానికైతే సినిమా డే 1 కలెక్షన్‌లు బ్లాస్ట్ అయినియి. అలానే ప్రీమియర్స్‌తో కూడా బ్లాస్ట్ చేసేసాడు పవన్ కళ్యాణ్ తన స్టామినా తోటి. అంటే అభిమానుల్ని థియేటర్‌కి గట్టిగా రప్పించగలిగాడు. 12,00,00,000 డే 1 అది ప్రీమియర్స్‌కే వచ్చినాయంటే మీరు అర్థం చేసుకోండి. ఏ విధంగా సినిమా అంటే జనాలు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో చూద్దాం మరి. ఇంకా ఫ్యూచర్ ఇంకా రేపు శుక్రవారం, శని, ఆదివారాలు 3 రోజులు వచ్చే కలెక్షన్‌లు బట్టి మనకి డిసైడ్ అవుతుంది సినిమా ఎంత విజయం సాధిస్తుందనేది.